హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఫైనలీ ట్రైలర్ తో గేమ్ చేంజర్ లైమ్ లైట్ లోకి వచ్చేసాడు. అయితే ఈ ట్రైలర్ హడావిడి ఇంకా కంప్లీట్ అవ్వకముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది టీం. అయితే అసలు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ఈవెంట్ కి వస్తున్న గెస్ట్ మీదే అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి వచ్చేది పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కాబట్టి మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ ఏర్పాట్లు చేస్తున్నారో, ఏ రేంజ్ లో హడావిడి జరుగుతుందో శంకర్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చరణ్ యాక్షన్, డిఫరెంట్ క్యారెక్టర్స్, పవర్ఫుల్ స్టోరీ ఇలా మొత్తానికి సినిమా మీద బజ్ క్రియేట్ అవుతోంది. దీనికి తోడు ఈ శనివారం గ్రాండ్ గా గేమ్ చేంజర్ మెగా పవర్ ఈవెంట్ జరగబోతోంది. జనరల్ గా స్టార్ హీరోల ఈవెంట్స్ హైదరాబాద్ లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ గేమ్ చేంజర్ నేటివిటీ ఎక్కువగా ఆంధ్ర బ్యాక్ డ్రాప్ కావటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఆంధ్రాలో, అది కూడా రాజమండ్రిలో ప్లాన్ చేసింది మూవీ టీం. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి ఏర్పాట్లు నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే కాదు, ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్న ఫస్ట్ సినిమా ఈవెంట్. అందులోనూ ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్స్ కి దూరంగా ఉన్న పవన్ లాంగ్ గ్యాప్ తర్వాత గేమ్ చేంజర్ ఈవెంట్ కు వస్తుండటంతో ఏం మాట్లాడతారో, తన సినిమా గురించి హింట్ ఏమన్నా ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఏపీ, అందులోనూ రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ కాబట్టి మెగా ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ దగ్గర నుంచి ఫ్యామిలీ హీరోలందరి ఫోటోలు, కటౌట్లతో రోడ్లన్నీ నింపేస్తున్నారు. శనివారం ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ కలిసి ఏం మాట్లాడతారో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే అసలే స్టార్ హీరో ఉన్నా కూడా బజ్ తక్కువగా ఉన్న గేమ్ చేంజర్ కి పవన్ ఎంట్రీ పవర్ఫుల్ ఉండబోతుందని, సినిమాకి కావలసినంత బజ్ వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. ఇప్పటికే అటు చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కలిపి 1,00,000 మందికి పైగా అటెండ్ అవుతారన్న ప్లాన్ తో ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు మేకర్స్. మహేష్ రాజమౌళి మోస్ట్ అవైటింగ్ మూవీ మొత్తానికి పూజా కార్యక్రమాలతో మొదలైంది. అయితే షూటింగ్ మాత్రం అప్పుడే కాదని, సమ్మర్ నుంచి షూట్ స్టార్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఎప్పుడు చేస్తే ఏంట్లే, సినిమా రిలీజ్ అయ్యేది 3-4 ఏళ్ల తర్వాతే కదా అని అనుకుంటున్న వాళ్ళకి ఈసారి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. మరి రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యేది నెక్స్ట్ ఇయరేనా లేక 3 ఏళ్ల తర్వాత? ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మహేష్ రాజమౌళిదే. ఈ క్రేజీ కాంబినేషన్ అదిగో ఇదిగో అంటూ సంవత్సరం నుంచి వెయిట్ చేయించి ఈ గురువారమే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇలా సినిమా మొదలైందో లేదో అలా షూటింగ్ గురించి, రిలీజ్ గురించి జనాల్లో చర్చ జరుగుతోంది. మామూలు జనాలకే కాదు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ మధ్య కాలంలో తన సినిమా ఓపెనింగ్స్ కి అటెండ్ అవ్వని మహేష్ బాబు రాజమౌళి సినిమాలకు మాత్రం అటెండ్ అయ్యారు. దాంతో ఈ సినిమా గురించి చర్చ ఇంకా వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో అని ఆరాలు తీస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే కాదని, సమ్మర్ తర్వాతే అని తెలుస్తోంది. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టినా రిలీజ్ కి మాత్రం ఎక్కువ టైం తీసుకోరని తెలుస్తోంది. ఈ సినిమా మాక్సిమం నెక్స్ట్ ఇయరే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు చరణ్. కాదు కాదు, నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు, 1.5 year వచ్చేస్తుంది. 1.5 year. జనరల్ గా తన సినిమాలకు మినిమం 3 ఏళ్లు టైం తీసుకుంటారు రాజమౌళి. RRR, బాహుబలి సినిమాలకైతే 4 ఏళ్ల టైం పట్టింది. సినిమాకు సంబంధించి ప్రతి డీటెయిల్ ని చెక్కి సంవత్సరాలు టైం తీసుకుంటారు రాజమౌళి. కానీ ఈసారి మాత్రం అలా జరగదని, తొందరగానే సినిమా చేసేస్తానని గతంలోనే చెప్పారు రాజమౌళి. అయితే ఈ కామెంట్స్ నిజమయ్యేలా చరణ్ కూడా ఈ సినిమా 1.5 year లో కంప్లీట్ చేస్తారని చెప్పడంతో ఒక్కసారిగా జనాలు కూడా అంటే అన్నారులే కానీ అబ్బా ఆ ఊహే ఎంత అందంగా ఉందో అనుకుంటున్నారు. మరి అందరి అంచనాలు నిజమయ్యేలా రాజమౌళి నెక్స్ట్ ఇయర్కే సినిమా రిలీజ్ చేస్తారా లేక తన స్టైల్లో 3 ఏళ్లు టైం తీసుకుని రిలీజ్ చేస్తారా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.
ఎప్పుడు ఆ హీరో ఏం చేస్తున్నాడు, ఈ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ అడిగేవాళ్ళు జనాలు. కానీ కొన్నాళ్లుగా హీరోయిన్ల సినిమాలపై కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. మరి రష్మిక, పూజ, శ్రీలీల లాంటి హీరోయిన్లు చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో, ఏ హీరోతో ఫస్ట్ టైం పెయిర్ అవుతున్నారో చూద్దాం. హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కొత్త కథలతో కొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా శ్రీలీల ఇప్పటి వరకు సౌత్ లోనే చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ బోని కొట్టబోతోంది. రీసెంట్ గా కార్తిక్ ఆర్యన్ తూ మేరీ మే తేరా తూ మేరీ టైటిల్ తో అనౌన్స్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీలో కార్తిక్ ఆర్యన్ కి జంటగా శ్రీలీల చేస్తోందని బాలీవుడ్ టు టాలీవుడ్ టాక్. ఈ ఎర్లీ సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అనౌన్స్ చేసింది. పుష్ప 2తో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కమర్షియల్ మూవీస్, విమెన్ ఓరియంటెడ్ మూవీస్ ఈ మధ్య కామన్ అయిపోయాయి. అలాంటిది రష్మిక పవర్ఫుల్ హిస్టారికల్ మూవీ చేస్తోంది. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ఛావా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది రష్మిక. రొటీన్ క్యారెక్టర్లకి సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కావడంతో ఫిబ్రవరిలో రిలీజ్ అవబోతున్న ఛావా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. 2 ఏళ్లుగా సౌత్ కి దూరమైన పూజా హెగ్డే మళ్లీ పికప్ అవుతోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది. ప్రెజెంట్ షాహిద్ కపూర్ తో దేవా అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తోంది. ఈ నెలలోనే థియేటర్లకు వస్తున్న దేవా సినిమా నుంచి రిలీజ్ అయిన షాహిద్ లుక్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అన్న హింట్ ఇస్తోంది. ఈ సినిమా కాకుండా పూజ లేటెస్ట్ గా విజయ్ సూర్యతో సినిమాలు చేస్తోంది. కంటెంట్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది. నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తున్న సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం అనే బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ చేస్తోంది. ఈ 2 సినిమాల మీద ఫుల్ బజ్ క్రియేట్ అవుతోంది. ఇలా సౌత్ హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. సొంతంగా పెద్ద సక్సెస్ లు కొట్టడం చేత కాదు కదా, సౌత్ నుంచి ఎత్తేసిన సినిమాల్ని కూడా సరిగ్గా తీయడం చేత కాదా అంటూ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బాలీవుడ్ ని తిట్టిపోస్తున్నారు. కథ బాగుందని సౌత్ సినిమాల్ని రీమేక్ చేస్తున్న బాలీవుడ్ మేకర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నారు. అసలు ఆ సినిమాల కంటే తెలుగు డబ్బింగ్ సినిమాలకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఫ్లాప్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోసారి అలా బుక్ అయిన సినిమా ఏంటో, అసలు ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్లెంతో చూద్దాం. సౌత్ లో 100 కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ కలకలలాడుతుంటే బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్లు రాక బాక్స్ ఆఫీస్ వెలవెలబోతోంది. సౌత్ లో సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కదా అని వాటిని తీసుకొచ్చి బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటే అవే కాస్త డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. లేటెస్ట్ గా సౌత్ మూవీ తేరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసిన బేబీ జాన్ ఇలాంటి రిజల్టే అందుకుంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పట్టుమని 40 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. క్రిస్మస్ రోజు రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమాకి ఫస్ట్ డే 10 కోట్లు కలెక్ట్ చేసిన హాలిడే సీజన్ అయినా కూడా ఈ 9 రోజుల నుంచి జస్ట్ 36 కోట్ల కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది. 3500 స్క్రీన్లలో రిలీజ్ అయిన బేబీ జాన్ కలెక్షన్లు సరిగా లేకపోవడంతో చాలా చోట్ల థియేటర్స్ నుంచి తీసేశారు. మరోవైపు 1800 కోట్ల మార్కుని దాటుకున్న పుష్ప 2 బాలీవుడ్ లో ఇంకా తన హవా నడిపిస్తోంది. బేబీ జాన్ రిలీజ్ అయిన తర్వాత కూడా రోజుకు 7-8 కోట్లు కలెక్ట్ చేసి బేబీ జాన్ ని డామినేట్ చేస్తుంది పుష్ప 2. ఆ రేంజ్ లో సౌత్ రీమేక్ అయిన బేబీ జాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. లాస్ట్ ఇయర్ కూడా భారీ బడ్జెట్ తో చేసిన అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీ పరిస్థితి ఇలానే ఉంది. సౌత్ లో సూర్య, సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కిన సూరారై పోర్టు సినిమాని హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేశారు అక్షయ్. అయితే ఈ సినిమా అంతగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెడితే 30 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుని భారీ నష్టాన్ని మిగిల్చింది. మలయాళంలో పృథ్వీరాజ్, సుకుమారన్ చేసిన సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ ని హిందీలో సెల్ఫీగా రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. చాలా కాలం నుంచి సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ రీమేక్స్ చేస్తున్నారు అక్షయ్. తమిళ్లో రాక్షసన్ గా, తెలుగులో రాక్షసుడిగా తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ని హిందీలో కట్పుత్రీగా రిలీజ్ చేసి ఫ్లాప్ ఫేస్ చేశారు. సౌత్ మూవీ జిగర్ తండా రీమేక్ గా వచ్చిన బచ్చన్ పాండే కూడా అక్షయ్ కి డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. సౌత్ సినిమాల మాస్ మసాలా కంటెంట్ తో తెలుగులో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తున్న ఇక్కడి సక్సెస్ లో కనీసం 10% హిట్ కూడా కావట్లేదు బాలీవుడ్ లో. తెలుగులో హిట్ అయిన ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేశారు వినాయక్. కానీ బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది. బన్నీ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన అల వైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ లో షెహజాదాగా రీమేక్ చేశారు
హిందీలో కార్తీక్ ఆర్యన్ చేసిన భారీ బడ్జెట్ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ లో చేసిన విక్రమ్ వేద తమిళ్లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేదాకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ లో రీమేక్ అయిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాకే తెచ్చుకుంది. వీటితో పాటు హిట్ రీమేక్, జెర్సీ రీమేక్ కూడా బాలీవుడ్ లో అసలు ఆడలేదు. ఇలా సౌత్ ని మ్యాచ్ చేసే కంటెంట్ లేక తీరా ఆ సినిమాల్ని రీమేక్ చేస్తుంటే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో డైలమాలో పడింది బాలీవుడ్. సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన తండేల్, టీజర్ తో అదరకొట్టిన కిరణ్ అబ్బవరం, చరణ్ ని బుక్ చేసిన బాలయ్య, త్వరలో తేలబోతున్న సారంగపాణి జాతకం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ మూవీ నుంచి ఈ శనివారం రిలీజ్ అవబోతున్న శివశక్తి పాట ప్రోమో రిలీజ్ చేసింది టీం. కిరణ్ అబ్బవరం, రుక్సల్ లీడ్ రోల్స్ లో విశ్వకరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దిల్ రుబా మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కాలాంటి సీరియస్ సబ్జెక్ట్ చేసిన కిరణ్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ దిల్ రుబాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అన్స్టాపబుల్ 4 లో అదరకొడుతున్నారు బాలయ్య. ఈ నెల 7న స్ట్రీమింగ్ అవ్వబోతున్న చరణ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రభాస్ తో మాట్లాడిన ఫోన్ కాల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో ఈ నెల 12న థియేటర్లకు వస్తున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం అమెరికాలో జరుగుతోంది. ప్రియదర్శి, మోహన్ కృష్ణ, ఇంద్రగంటి కాంబినేషన్ లో డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సారంగపాణి జాతకం సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. సందీప్ కిషన్, నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మజాకా మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా ప్రస్తుతం తాను చేస్తున్న భైరవం, టైసన్ నాయుడు సినిమాల నుంచి పవర్ఫుల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.